వెల్కమ్ టు డే 2 ఆఫ్ అవర్ తమిళనాడు రోడ్ ట్రిప్. ఇంకా మేము డే 1 ఈవినింగ్ కాంచీపురం నుంచి స్టార్ట్ అయ్యి పాండిచ్చేరి రీచ్ అవ్వడానికి మాకు ఆల్మోస్ట్ 2.5 to 3 hours అయితే పడింది. 121 kilometers అయితే ఉంటుంది. ఇంకా రీచ్ అయ్యాక మేము అగోడాలో ట్రెబో సౌత్ అవెన్యూ స్టే అయితే బుక్ చేసుకున్నాం. మాకైతే 1500 పడింది అండ్ 2 members అకామిడేట్ చేయొచ్చు. ఇంకా అక్కడే డిన్నర్ చేసేసి హాల్ట్ అయిపోయి నెక్స్ట్ డే మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఫస్ట్ రాక్ బీచ్కి అయితే వెళ్ళిపోయాం. మా స్టే నుంచి బీచ్కి అయితే హార్డ్లీ 5 minutes డ్రైవ్ ఉండే. పాండిచ్చేరిలో ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్స్. బీచ్ ఎడ్జ్లో మొత్తం రాక్స్తోని చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఫొటోస్లో ఇక్కడ ఫొటోస్ అయితే క్రేజీ వస్తున్నాయి. సో ఇక్కడ సన్ రైజ్ కూడా చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్ దిస్ యాజ్ వెల్. ఇంకా మేము బీచ్ చూసుకొని నెక్స్ట్ మేము రన్ చేయడానికి అయితే లేక్ ఎఫెక్ట్ వెళ్ళిపోయాము. ఇక్కడ నేనైతే కోల్డ్ కాఫీ అండ్ లజానియా ట్రై చేసిన. బట్ మస్ట్ ట్రై ఐటమ్ అయితే చీజ్ కేక్. వీళ్ళ చీజ్ కేక్ అయితే ఇట్స్ టూ యమ్మీ. ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడికి వస్తే. ఇంకా బ్రన్ చేసేసుకొని మేము నెక్స్ట్ వైట్ టౌన్కి అయితే వెళ్ళిపోయాము. బీచ్ నుంచి వైట్ టౌన్కి అయితే హార్డ్లీ 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. బట్ టౌన్ అయితే చాలా ప్రిటీ ఉండే విత్ కలర్ఫుల్ వాల్స్, ప్రిటీ డోర్స్. అసలు ఎక్కడ చూసినా ఫ్రెంచ్ స్టైల్ ఆర్కిటెక్చర్తోని ఒక యూరోపియన్ టౌన్లో ఉన్నాం అన్న ఫీలింగ్ ఉండే. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఈజ్ ఇన్స్టాగ్రామబుల్. అసలు ఎక్కడ ఫొటోస్ దిగినా చాలా ప్రిటీ వస్తున్నాయి. సో ఎవరైనా ఫోటో హాలిక్ ఉంటే నాలాగా వాళ్ళకి ఇది ఒక హెవెన్ అనే చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే వైట్ టౌన్ నుంచి బీచ్కి వెళ్ళే వేలో మీకు మొత్తం ఒక షాపింగ్ లేన్ అనేది కనిపిస్తుంది. లైన్గా అన్ని స్టాల్స్ ఉంటాయన్నమాట. మొత్తం బ్యాగ్స్, జ్యువెలరీ అని అలా డిఫరెంట్ స్టఫ్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ మ్యాగ్నెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే డూ చెక్ దిస్ లేన్. ఇంకా మేము అలా హాఫ్ డే పాండిచ్చేరిలో స్పెండ్ చేశాక మళ్ళీ రూమ్కి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని చెక్అవుట్ చేసేసాం. నెక్స్ట్ మేము ఒక 2 famous టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. అందులో ఒక టెంపుల్ అయితే మిస్టరీ టెంపుల్. సో మేము ఏమేమి టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము అండ్ నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది మా నెక్స్ట్ వ్లాగ్లో చూసేయండి.